హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ హెల్దీ టేస్టీ పిజ్జా రెసిపీని చూపించబోతున్నాను. ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ 30 నిమిషాల్లో సూపర్ టేస్టీ పిజ్జాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ పిజ్జాని హెల్దీ పిజ్జాని ఎందుకు అంటున్నానంటే ఇందులో మనం మైదాని యూజ్ చేయట్లేదు. గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు కలిపి మిల్లు పట్టిన పిండితో ఈ పిజ్జాని అయితే తయారు చేసుకుంటున్నాం. అండ్ ఈస్ట్ వాడకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. మరి పిజ్జా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా పిండిని వేసుకోండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా, 1 టీ స్పూన్ దాకా షుగర్ వేయండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా కరిగించుకున్న బటర్ వేసుకోండి. ఈ బటర్ కి బదులుగా మీరు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పెరుగు బటర్ పిండికి బాగా పట్టేలాగా స్మూత్ గా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలపండి. పిండినైతే మనం రెగ్యులర్ గా చపాతీ చేయడానికి కలుపుతాం కదా, అలా కాకుండా బొబ్బట్లు చేసుకోవడానికి కలుపుతాం కదా, అదే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం స్టిక్కీగా చేతికి అంటుకునే విధంగా ఉండాలి. పిండిని కలిపేసుకొని పైనుంచి కొద్దిగా బటర్ వేసి పిండికి బాగా పట్టించండి. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పిండిని ఒక 10-15 నిమిషాలు నాననివ్వండి. ఈ పిండి నానేలోపు పిజ్జాకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే చీజ్ ని కూడా చాప్ చేసి పెట్టేయండి. అలాగే వితౌట్ అవెన్ బేక్ చేసుకోవాలనుకుంటే స్టవ్ మీద మందంగా ఉండే ఐరన్ తవా పెట్టుకొని మిడిల్లో ఇలా స్టాండ్ని పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలి. చూడండి, పిండి చక్కగా నానిపోయింది. పిజ్జాని మీరు ఏ ప్లేట్ లో అయితే బేక్ చేస్తున్నారో మీరు ఇలా ఏదైనా అల్యూమినియం ప్లేట్ అయినా తీసుకోవచ్చు, లేదా స్టీల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్ లోకి కొద్దిగా బటర్ ని అప్లై చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని ఈ ప్లేట్లో పెట్టేసి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా వచ్చేట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక చివర్లో ఒక 1/2 ఇంచ్ వదిలి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టండి. దీని వలన మనం పిజ్జాలో వేసే ఐటమ్స్ అయినా చీజ్ అయినా బయటికి రాకుండా ఉంటుంది. పిజ్జా పొంగకుండా ఉండడానికి ఫోర్క్ స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టండి. ఇలా ఘాట్లు పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే మనం చేసిన పిజ్జా ఫ్లఫీగా పొంగినట్లుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ కానీ టమాటా సాస్ కానీ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ దాకా పిజ్జా సాస్ వేయండి. పిజ్జా సాస్ మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇలా 2 కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన గ్రేట్ చేసిన పిజ్జా చీజ్ని కూడా దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కట్ చేసిన టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇలా మీకు నచ్చినట్లుగా 1 by 1 గార్నిష్ చేయండి. ఇక ఫైనల్గా పైనుండి కొంచెం పిజ్జా చీజ్ని వేసుకుందాం. చీజ్ అనేది ఎంత ఎక్కువగా వేస్తే ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సైడ్స్కి కరిగించిన బటర్ని అప్లై చేసుకోవాలి. కాస్త ఎక్కువగానే బటర్ని అప్లై చేయండి. ఇలా తయారు చేసిన పిజ్జాని ప్రీహీట్ అవుతున్న తవా మీద పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బేక్ చేసుకుందాం. మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత బేక్ అయిందో లేదో ఒకసారి చూసి చెక్ చేయండి. చూడండి, మనం చేసిన పిజ్జా అనేది చక్కగా బేక్ అయింది. ఇలా చేసిన పిజ్జాని వేడివేడిగా ఉన్నప్పుడే వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా చేసిన పిజ్జాని నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా నోరూరించే పిజ్జా రెడీ అయిపోయింది. మనం ఇంట్లోనే మన చేతులతో మనకు నచ్చినట్లుగా హైజెన్గా ఇలా పిజ్జాని చేసుకోవచ్చు. ఈ పిజ్జా అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ఓసారి పిజ్జాని ప్రిపేర్ చేయండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, హెల్దీ వేలో చేసుకున్న ఈ పిజ్జా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.